ప్రభుత్వంలో వీరు ఉన్నారు, కనీసం వీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు, దాంతోపాటు వారికి కొంత అవగాహన కూడా ఉంటుంది, ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. అంటే ఎక్కడి నుంచి తవ్వుతే బాగుంటుంది, ఇప్పుడు ఏమైందంటే శాంపుల్స్ కలెక్షన్స్ ఎప్పుడైనా శాంపుల్ కలెక్షన్ ఉంటుంది, జాలజికల్ ఎక్స్పర్ట్స్ ఉంటాడు. అవును, ఈ వీక్ ఎప్పటికి ఉంటుంది, వీక్ క్రాక్ వస్తుంది, వీక్ పాయింట్ వస్తుంది. వీక్ పాయింట్ను కవర్ చేసుకుంటా వీళ్ళు నీళ్లు సీపేజ్ పోకుండా టనల్ చేసుకుంటూ పోతారు, కవరింగ్ చేసుకుంటూ పోతారు. ఇది కేసింగ్ అంటారు, దీన్ని వేసుకుంటూ పోతారు. ఇది చాలా దొడ్డు 16 ఇంచుల మందం ఉంటుంది. ఇది కేసింగ్ వేసుకుంటూ పోతారు, చేసుకుంటూ పోయారు. మరి అప్పుడు కూడా 24 కిలోమీటర్లు ఇట్లా చేసుకుంటూ పోయారు కదా. సీపేజ్ ఇది ఆర్జెంటల్ కాబట్టి, అడ్డం టనల్ కాబట్టి సైడ్ నుంచి సీపేజ్ వస్తుంది, పై నుంచి వస్తుంది, పక్కల నుంచి వస్తుంది. వచ్చిన సీపేజ్ని కంటిన్యూగా చేసుకుంటూ పోతుంటే వాళ్ళు కవర్ చేసుకుంటూ పోయేవాళ్ళు. ఇక్కడ 5 ఇయర్స్ నుంచి వర్క్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్న పాండ్స్ ఇక్కడ వాటర్ అనుకోకుండా ఇక్కడ జమ అయ్యి ఒక్కటిసారి ఒక 8 మీటర్స్ గ్యాప్తో నీళ్ళు కిందకి వచ్చేసినాయి. అది బుంగ పడ్డది. బుంగ అంటే క్రాక్లకి నీళ్ళు వచ్చినాయి. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా, అంత వస్తుంది, అంత క్వాంటిటీ. మన లోపల ఉన్నటువంటి విజువల్స్ కూడా చూసినాం, అంత క్వాంటిటీ నీళ్ళు వస్తాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళు పని చేసుకుంటూ పోయినారు. దాదాపు ఒక 7 మీటర్స్ తవ్వీరు కూడా మట్టి. 3-4 రోజులు వర్క్ చేసారు. మిషన్ నడిచిన తర్వాత ఈ ప్లేస్ తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు కేసింగ్ చేసుకుంటూ వస్తున్నారు. కేసింగ్ కూడా వలగొట్టి గుండ్లు పడ్డాయి. ఇప్పుడు ఇక్కడ మిషనే వలగొట్టేసినాయి పైనుంచి వచ్చిన గుండ్లు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మీరు రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన విషయాలపై ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ ఏవైతే వస్తున్నాయో దాదాపు నిమిషానికి 4,500 లీటర్లు వస్తున్నాయి, 5,000 లీటర్ల వాటర్ వస్తున్నాయి. కానీ ఒకటి జగదీశ్వర్ రెడ్డి కూడా మాట్లాడారు, గతంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నారు, వారు ఒకటే చెప్తారు, మేము 9,000 లీటర్లు వచ్చినప్పుడు కూడా మేము ఆపగలిగాము, కానీ 4,500 లీటర్లు వస్తే కూడా వీరు ఆపలేకపోతున్నారు. అదంతా పొలిటికల్ విమర్శలు అది కాదు. కానీ ఇక్కడ ఏమైతుందంటే మనం మిలిటరీ దీని మీద 11 అంటే మిలిటరీ వాళ్ళు, చాలా నేవీ వాళ్ళు, అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. వాళ్ళని శంకించవలసిన పని లేదు. వీళ్ళు ఖచ్చితంగా ఇది ఏంటంటే బురద నేల వచ్చింది. ఇక్కడ వాటర్ ఒకటే డివాటరింగ్ కాదు కదా, బురద డెబ్రీస్ లేలే. ఇక్కడ అది ఏదో నీళ్లు మేమేదో గొప్పలు చేసినాం 900 లీటర్లు కాదు, అది ఓన్లీ లీటర్ వాటర్ కాదు. ఇక్కడ వాటర్ ఎక్కువ వస్తే పంపులు ఎక్కువ పెడతారు, అది కాదు కదా. ఇక్కడ ఏంటంటే డిబ్రీస్ని క్లియర్ చేయాలి కదా. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఆక్సిజన్ సప్లై కావాలి, కన్వేర్ బెల్ట్ పనిచేయాలి. ఇక్కడ ఉన్న డెబ్రీస్ అంతా క్లియర్ చేయాలి కదా. క్లియర్ చేస్తే కానీ ఇక్కడ ఉన్న ఈ మనుషులు మనకు బయటకు వచ్చేస్తారు. లేకుంటే వీళ్ళు క్లియర్ చేయడానికి 14 రోజులు ఇంకా ఇప్పుడు ట్రేస్ అవుట్ అయితే లేరు కదా. నేను ప్రధానంగా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే పబ్లిక్ కి సరే ఎస్ఎల్బిసి టర్న్ చాలా తెలియదు, కానీ పొలిటికల్ టర్న్ గా మారినటువంటి నేపథ్యం ఏదో ఇప్పుడు ఏంటంటే 9 అప్పుడు లీటర్లు ఎక్కువ వచ్చినా మేము చేయాలంటే వాళ్ళు దీని ఎంబడి మట్టి ఉంది. ఈ మట్టిని క్లియర్ చేసుకుంటా బురద నీళ్ళని తీసుకుపోవాలి. ఇప్పుడు బురదతో కూడిపోయిన ఆడ వాటర్ ఉంది, కేవలము ప్యూర్ వాటర్ లేదు ఆడ. ప్యూర్ వాటర్ ఉంటే 4 పంపులు ఎక్కువ పెడతారు. 9,000 లీటర్లు వచ్చినా 3,000 లీటర్లు వచ్చినా ఏదైనా లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ తో పాటు మట్టి వస్తుంది కదా, మట్టి చూస్తున్నాం కదా మనం. ఆ మినీ లోకమోటివ్లో మట్టితో కూడా నీళ్ళు తీసుకుపోతారు కదా. కాబట్టి రాజకీయంగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకోటి ఏంటంటే అప్పుడు 24 కిలోమీటర్లకు వర్క్ అయినప్పుడు 2,816 కోట్లు అప్పుడు మొదలు శాంక్షన్ అయింది. అప్పుడు వర్క్ అయింది. ఈయన 10 కిలోమీటర్లు చేసింది అంత 10 ఏళ్లకు. దాదాపు 20 కిలోమీటర్లు కంప్లీట్ చేయాల్సింది ఉండే తెలంగాణ. ఆయనకే పేరు ఉంటుండే ఎస్ఎల్బిసి. తర్వాత నల్గొండకి ఇది వరప్రదాయని, ఎందుకంటే ఫ్లోరైడ్ ఏరియాకి నీళ్ళు వస్తాయి, సాగునీరు వస్తుంది, తాగునీరు వస్తుంది. నల్గొండకు బ్యాక్వర్డ్ ఏరియాకి ఇది చాలా ఉపయోగపడేది ఆయన పీరియడ్ చేస్తాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఏరియా నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అంటే టాప్ మినిస్టర్స్ ఉన్నారు కాబట్టి దీన్ని కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో కాంట్రాక్టర్తో వర్క్ స్టార్ట్ చేయించారు. చేసినప్పుడు అనుకోకుండా వర్క్ స్టార్ట్ చేసిన 4 రోజులకి ఇట్లా బుంగపడ్డారు. నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఈ టన్నెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఇది మళ్ళీ వర్కౌట్ అవుతుందా, మళ్ళీ పనులు తిరిగి ప్రారంభించవచ్చు? ఎందుకంటే టీవీఎం మిషన్ అనేది దాదాపు 1,000 కోట్లు. ఇప్పుడు ఇది 1,000 crores వాల్యూ. ఇది టీవీఎం మిషన్, ఒక మిషన్ నియర్లీ 1000. అది స్టార్టింగ్లో 700 కోట్లు ఉండే, ఇప్పుడు 1,000 crores వాల్యూ. ఈ మిషన్ పనికిరాదిగా అదే కాంట్రాక్టర్ అయినా వర్క్ కంప్లీట్ చేసినా కూడా అక్కడికి వెళ్ళి లోపల బొందబెట్టవలసిందే. ఆయన తీయలేడు. ఆ 700 కోట్లదో 1000 కోట్లదో లోపల బొందబెట్టవలసిందే. ఇప్పుడు బొందబెట్టే వాళ్ళు వర్క్ టీవీఎం మిషన్ మొత్తం కంప్లీట్ ఖరాబ్ అయిపోయింది. ఇది పనిచేయదు. కాకుంటే ఇదే కాంట్రాక్టర్ దాకా ఆయనకు ప్రోత్సాహం ఇచ్చి ఈ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టంలో సగం వర్క్ కంప్లీట్ చేసుకుంటూ రావాలి, పర్మిషన్ తీసుకు. ఇది మొత్తం క్లియర్ అయిన తర్వాత మాన్యువల్ సిస్టంలో వర్క్ ఒక 5-6 కిలోమీటర్లు మాన్యువల్ సిస్టమ్ అనేది కూడా సాధ్యమవుతుంది. అయితే ఎందుకు అన్ని టనల్స్ మాన్యువల్ సిస్టమే. కాళేశ్వరంలో 200 కిలోమీటర్లు ఉన్నాయి, అంటే బ్రేక్తోని 220 కిలోమీటర్లు బ్రేకింగ్తో, అంటే కంటిన్యూస్ కాకుండా
అన్ని మాన్యువల్ సిస్టమ్తో చేసినాయి. ఇప్పుడు ఇండియాలో ఇది ఒక్కటే టనల్ బోరింగ్ మిషన్ ద్వారా మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అన్ని మాన్యువల్ సిస్టమే. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, ఇదే అది ఆడ మాన్యువల్ సిస్టమే. అంటే ఈ డ్రిల్లింగ్ వన్ పోస్ట్ ఇది టనల్ బోరింగ్ మిషన్ ద్వారా లేవు. కాబట్టి రిమైనింగ్ వరకు ఇదంతా